అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ విశ్వాస సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. రమజాను నెల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నేటి అంశం ఉపవాస ప్రాముఖ్యత, దాని ఔన్నత్యం. రోజా ఇతర ఆరాధనల కంటే భిన్నమైంది. నమాజులో మనిషి నిలుచోవటం, కూర్చోవటం, రుకు, సజ్దా లాంటివి చేస్తాడు. దీనిని ప్రతి వ్యక్తి చూడగలడు. జకాతు విషయం కనీసం దానిని తీసుకునే వ్యక్తికైనా తెలిసిపోతుంది. హజ్ విధిని లక్షలాది మంది ఎదుట నిర్వహిస్తాడు. కానీ ఉపవాస విషయం అల్లాహ్ మరియు దాసుడికి తప్ప ఎవరికీ తెలియదు. ఇది వీరిద్దరు తప్ప మరెవరూ చూడలేని ఆరాధన. ఒక వ్యక్తి అందరితో కలిసి సహరి చేయవచ్చు, ఇంకా అందరితో కలిసి ఇఫ్తార్ కూడా చేయవచ్చు. కానీ పగలు ఎవరికీ కనబడకుండా ఏదైనా తిన్నా త్రాగినా అల్లాహ్ తప్ప అందరూ అతను ఉపవాసంతో ఉన్నాడని అనుకుంటారు. వాస్తవానికి అతను ఉపవాసంతో లేడు. అందుకే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు. అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు, ఉపవాసం కేవలం నా కోసం మాత్రమే పాటించబడుతుంది. నేను తలుచుకున్నంత దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాస ప్రాముఖ్యం, దాని ఔన్నత్యం గురించి చాలా వివరణాత్మకంగా తెలియజేశారు. మనిషి చేసే ప్రతి సత్కార్యానికి 10 నుండి 700 రెట్లు దాకా పుణ్యఫలం ప్రాప్తమవుతుంది. ఉపవాసాన్ని గురించి అల్లాహ్ ఇలా తెలియజేశాడు. రోజా విషయం ప్రత్యేకమైనది. అది కేవలం నా కోసం మాత్రమే పాటించబడుతుంది. నేను తలుచుకున్నంత దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను. దాసుడు నా కోసం మాత్రమే తన కోరికలను, అన్న పానీయాలను మానుకుంటాడు. ఉపవాసం పాటించే వ్యక్తికి 2 సంతోషకరమైన సందర్భాలు ఉన్నాయి. ఒకటి, ఉపవాస విరమణ సమయం, అంటే ఇఫ్తార్ సమయం. రెండవది, అల్లాహ్ను సందర్శించే సమయం. ఉపవాసం పాటించే వ్యక్తి నోటి నుండి వెలువడే వాసన అల్లాహ్కు కస్తూరి సువాసన కన్నా ఇష్టమైంది. ఉపవాసం ఢాలు వంటిది. మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తుంటే అతను అశ్లీల వాతావరణానికి, అలజడి గందరగోళాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా అతనితో దూషణకు గాని, తగాదాకు గాని దిగితే నేను ఉపవాసం పాటిస్తున్నాను అని చెప్పాలి. హజరత్ అబూ ఉమామా రజియల్లాహు తఆలా అన్హు వారు ఇలా ఉల్లేఖించారు, దైవం నాకు ప్రయోజనం చేకూర్చేటటువంటి ఏదైనా ఒక మంచి ఆచరణ గురించి నాకు హితబోధ చెయ్యమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అభ్యర్థించాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, ఉపవాస వ్రతాన్ని పాటించు, దానికి మించిన సదాచరణ మరొకటి లేదు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు, ఏ వ్యక్తి అయితే పూర్తి విశ్వాస స్పృహతో, ఆత్మ పరిశీలన భావంతో రమజాను ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయి. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు, ఉపవాసం, దివ్య ఖురాన్, ఇవి 2 పరలోకంలో దాసుని కోసం సిఫారసు చేస్తాయి. ఉపవాసం అంటుంది, ఓ నా ప్రభు, నేను ఈ దాసుణ్ణి పగలంతా అన్నపానీయాలకు, మనోవాంఛలకు దూరంగా ఉంచాను. ఇతడు దానికి శిరస వహించాడు. అందువల్ల ప్రభు, ఇతని మోక్షానికై నా సిఫారసును స్వీకరించు. అలాగే దివ్య ఖురాన్ అంటుంది, నేను ఇతన్ని రాత్రి వేళల్లో అతని సుఖనిద్రను దూరం చేశాను. కనుక ప్రభు, ఇతని ఎడల నా సిఫారసును స్వీకరించు. అప్పుడు అల్లాహ్ ఈ 2 సిఫారసులను స్వీకరిస్తాడు.
హజరత్ సహెల్ బిన్ సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని ఉల్లేఖించారు. స్వర్గ ద్వారాలలో ఒక ప్రత్యేకమైన ద్వారం ఉంది. దాని పేరు రయ్యాన్. ప్రళయ దినాన ఆ ద్వారం గుండా కేవలం ఉపవాసాలు పాటించిన వారు మాత్రమే ప్రవేశించగలరు. దాని గుండా వీరు తప్ప మరెవ్వరూ ప్రవేశించలేరు. ఉపవాసాలు పాటించిన వారు ఎక్కడ ఉన్నారు అని పిలువబడుతుంది. ఆ పిలుపునకు ఉపవాసాలను పాటించిన వారు లేచి నిల్చుంటారు. వారు మాత్రమే ఆ ప్రవేశ ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తారు. అందులో ప్రవేశించగానే ఆ ద్వారం మూసివేయబడుతుంది. ఇక మరెవ్వరూ అందులో ప్రవేశించలేరు.